ఫోటోగ్రాఫ్ ఏ స్వీట్ క్యూట్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ. ఈ కథ నేను ఎప్పుడో రాశాను, కానీ ఒక రేడియో టాక్ షో వాళ్ళు ఈ కథని ఫస్ట్ పర్సన్లో చెప్పమన్నారు. అందుకని ఈ కథ ఫస్ట్ పర్సన్లో ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. హలో లవ్ గురు, నేను భాగ్యశ్రీ, మాది వైజాగ్. ప్రేమకి అంతంటూ ఉంటుందా? అదే మీరు అడిగారు కదా, హ్యాపీ ఎండింగ్, సాడ్ ఎండింగ్. అలాంటిది ఏమి ఉండదండి. ప్రేమ చిరకాలం మనతోనే ఉంటుంది. అయితే నేను ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు చెప్పాను కదా, మాది వైజాగ్ అని. బీచ్ దగ్గరికి వెళ్ళా. అలా చల్లని గాలి, పాదాలను తాకే అలలు, ఇంకా ప్రపంచంలో ఏం వద్దనిపిస్తుంది. అలా బీచ్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. మేడం ప్లీజ్ ర్యాక్ చేయండి మేడం ప్లీజ్ మేడం ర్యాక్ చేయండి మేడం. యాక్చువల్లీ మార్నింగ్ ర్యాక్ చేసి వచ్చాను. ర్యాగ్ అంటే అది సీరియస్ ఏం కాదు, జస్ట్ ఇంట్రడక్షన్ అడగడానికి, ఇంటరాక్షన్ అన్నమాట. అయితే వీడు ఎక్స్ట్రా జూనియర్ క్యాండిడేట్ అలా అడుగుతున్నాడు సీరియస్గా. మేడం ప్లీజ్ ర్యాక్ చేయండి మేడం. ఓకే అయితే వెళ్ళి క్యాట్ వాక్ చేయి అని చెప్పి నేను బీచ్ చూస్తూ ఉన్నా. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా చెవిలో, మేడం మీరు నన్ను ర్యాక్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు చూడండి మేడం అన్నాడు. వెనక్కి చూస్తే అక్కడ ఏదో చిన్న షూట్ అవుతుంది. అతని చేతిలో ఒక కెమెరా ఉంది. తను నా వైపే చూస్తున్నాడు. ఏంటి చూస్తున్నారు అంటే, మీ రోజ్ కిందన పడిపోయింది అంటే. ఓకే నిజంగా పడింది. నేను తీసుకుందామనే లోపే మా జూనియర్ మోకాల మీద కూర్చొని, తీసుకోండి మేడం అని ఒక పోజ్లో ఇచ్చాడనమాట. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావా అంటే, లేదు మేడం మామూలుగానే ఇచ్చానక్క అన్నాడు. ఓకే వెళ్ళిపోరా బాబు అని పంపించాను. తను మళ్ళీ నా వైపే చూస్తున్నాడు ఆ కెమెరా అతను. ఓకే ఇక్కడేమో అడ్డుగా ఉన్నానేమో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత మా కాలేజ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఏవో డాక్యుమెంట్స్కి అడిగితే నేను ఫోటో స్టూడియోకి వెళ్ళాను. వెళ్తే ఎవరైతే బీచ్లో నన్ను చూసారో ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఎలా గుర్తుంది అంటే, తను చాలా బాగున్నాడు, టిప్ టాప్గా ఉన్నాడు, బాగుంది. అంటే ఫస్ట్ సైట్ అది ప్రేమ అని కాదు కానీ బాగున్నాడు. తను చూశాను, గుర్తుంది నాకు. ఓకే అతనేనా అని అనుకున్నా. ఫొటోస్ తీశారు, బాగున్నాయి. నాకు ఆ రోజు చూసిన షూట్ కూడా గుర్తుంది. సో నేను చెప్పానన్నమాట, మీరు మంచి డైరెక్టర్ అవుతారండి, చాలా బాగుంది, ఆ రోజు నేను చూసాను షూట్ అంటే. నేను మిమ్మల్ని మీరు నాకు గుర్తున్నారు మేడం, మీకు గుర్తున్నానా నేను అంటే, లేదండి ఆ రోజు చూశాను కదా కాసేపు అని చెప్తే ఓకే మేడం అన్నారు. ఫొటోస్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. మళ్ళీ లేటర్ ఆన్ ఆ మధ్యలో అక్కడక్కడ సేమ్ అక్కడే స్టూడియో ఉంది, నా కాలేజ్ అక్కడే కనుక అప్పుడప్పుడు కనిపించేవాళ్ళు. హాయ్ బాయ్, అంతకుమించి ఇంట్రడక్షన్ లేదు అంతగా. అప్పటికప్పుడు మొబైల్స్ వస్తున్నాయి, బట్ నేను మొబైల్ నెంబర్ ఇవ్వలేదు, తను కూడా అడగలేదు, తన దగ్గర తీసుకోలేదు. కానీ ఇంకా ల్యాండ్లైన్ ఉంది ఆ ఫోటో స్టూడియోలో. ఓకే నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఇయర్లో ఫోటోగ్రాఫ్స్ కావాల్సి వచ్చాయి. మళ్ళీ శారీతో కావాల్సి వచ్చింది. సో శారీతో ఫొటోస్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఎంసీఏ థర్డ్ ఇయర్ అంటే తెలుసు కదా మనకి, ప్రాజెక్ట్స్ అవి బిజీగా ఉంటుంది. ఫోటో కాపీ ఇచ్చారు, సీడీ ఇచ్చారు. అప్పుడు ఇంకా పెన్ డ్రైవ్స్ రాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత, ఒక 1 month అనుకుంటా తర్వాత, సిస్టంలో ఫోటో ఎలా వచ్చిందో చూద్దాం, మెయిల్లో సేవ్ చేసుకుందాం. అప్పట్లో మెయిల్లో సేవ్ చేసేవాళ్ళం. అయితే సేవ్ చేసుకుందామని చెప్పి పెడితే ఆ ఫోటో కాపీ కింద ఉందన్నమాట, భాగ్య .ILU .143 అని రాసింది. ఓకే ఇతను ఇలా ఆలోచించారా అనుకున్నా, ఎందుకంటే నాకు అలాంటి ఆలోచనే లేదు. కానీ అది చూసిన తర్వాత ఫస్ట్ టైం ఎంత బాగుంది ప్రపోజల్ అనిపించింది. ముందు జరిగిన సన్నివేశాలు అంటే ఆయనతో మాట్లాడినవి, చూసినవి అవన్నీ ఒకసారి గమనిస్తే
అప్పుడు నాకు చిన్నది లైట్ వెలిగిందనమాట. ఓకే. అతను ఎలా చూసారు నేను అంత గమనించలేదు. కానీ ఇవన్నీ నాకెందుకో అలాంటివి లేవు. అలాంటివి అనిపించలేదు కనుక నేను మళ్ళీ వెళ్ళి మాట్లాడడానికి కానీ దేనికి ట్రై చేయలేదు. మళ్ళీ ఆ ఫోటో స్టూడియో వైపే వెళ్ళలేదు. ఎందుకు అనవసరంగా మనకి ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అనిపించి నేను వెళ్ళకపోతే నెక్స్ట్ మళ్ళీ ఒక 1 ఇయర్ అలా అయిపోయింది. 1 ఇయర్ కాదు, ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా. 2 ఇయర్స్ అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది. ఒక బాబు. అప్పుడు నాకు ఆ గ్యాప్లో తెలిసింది ఏంటంటే ఒక ట్రూ లవ్ ఎలా ఉంటుంది అంటే, ఎస్పెషల్లీ అమ్మాయిలకి మనల్ని చాలా అందంగా చూసే కళ్ళేంటి తెలుసా? ఎంత అలా ఉన్నా సరే మనం చాలా అందంగా ఉన్నాం, చాలా బాగున్నాం అని చూసే కళ్ళేంటి తెలుసా? మన చేతిలో ఉన్న బిడ్డ. నిజంగా అప్పుడు నాకు అనిపించేది, అరే ఇది నిజంగా ట్రూ లవ్ కదా అని. అప్పటికి మళ్ళీ ఒకసారి మా చుట్టాల వాళ్ళది మ్యారేజ్ ఉంది. బాగా వాళ్ళ బిగ్ షాట్స్ అనమాట, పెద్ద మ్యారేజ్. తను మళ్ళీ ఫస్ట్ టైం ఆ తర్వాత మళ్ళీ కనిపించాడు. కానీ అప్పటికి నా చేతిలో బిడ్డ ఉంది, నా పక్కన మా హస్బెండ్ ఉన్నారు. కానీ మళ్ళీ అదే మా బాబు ఎలా చూశాడో అంటే అంత ట్రూ లవ్ అనమాట. నన్ను చూడగానే మళ్ళీ కళ్ళు అంతగా మెరిసిపోయాయి ఆయనవి, అతనివి. అరే నిజంగా ట్రూ లవ్ కదా అనిపించింది. కానీ నేనేం మాట్లాడలేదు. మేడం ఒక ఫోటో తీసుకోనా అన్నారు. ఓకే తీసుకోండి అంటే మా హస్బెండ్ని కూడా పక్కన పెట్టి ఒక ఫోటో తీశారు. తీసిన తర్వాత మ్యారేజ్ అతనే ఫోటోగ్రాఫర్ అనుకుంటా. మళ్ళీ అటు ఇటు వెళ్తే అప్పటికి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా, అడిగే ఛాన్స్ ఉంది, అడుగుదాం అనిపించింది. కానీ కరెక్ట్ కాదేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఆ ఫోటో చూస్తే అతను ఆ కళ్ళల్లో చూపించిన ప్రేమే కనిపిస్తుంది. ఆ బీచ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, చుట్టూ ఒక చల్లగాలి ముసిరినట్టుగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 6-7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కనిపించారు. అప్పటికి ఒక మంచి డైరెక్టర్ అయిపోయారు ఆయన. అయితే కొంచెం వయసు పెరిగింది కదా, ఇప్పుడు చిన్న మెచ్యూరిటీ ఉంటుంది ఎవరికి వాళ్ళలో. చూద్దాం అని మళ్ళీ కనిపించినప్పుడు అడిగా, మీరే కదా నా ఫోటోగ్రఫీ మీద అలా రాసిచ్చారు, అడగొచ్చో లేదో అడగాలనిపించింది జస్ట్ నార్మల్గా అని అంటే అతను ఒక మాట అన్నారు, యు ఆర్ మై బ్యూటిఫుల్ ఏంజల్ ఆన్ దట్ టైం. ఇప్పటికీ కూడా మీకు మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు, మీకు పిల్లలు అయి ఉండొచ్చు, దట్స్ నాట్ దట్ మీన్ స్టిల్ ఐ లవ్ యూ. యు ఆర్ మై బ్యూటిఫుల్ ఏంజల్ ఫర్ ఎవర్. అరే అనవసరంగా అడిగాను అనిపించింది. ఫస్ట్ టైం ఓకే ఇలా ఉంటుందా ప్రేమ, చిన్న బుక్కల్లో సిగ్గు. ఎందుకు ఆయన అంత ప్రేమగా, అంత సిన్సియర్గా, అఫెక్షనేట్గా చెప్తే అది వినడానికి కూడా నాకు అంత ప్రేమను యాక్సెప్ట్ చేసేంత చిన్న గిల్ట్ అనిపించింది. ఓకేనండి అని చెప్పి సైడ్కి వచ్చాను. నేనేం చెప్పలేదు. బట్ ఐ ఫీల్ దట్ లవ్ సీరియస్లీ. ఐ ఫీల్ దట్ లవ్, దాట్స్ ఇట్. నేను ఎప్పుడు కూడా అతనికి నేను అడిగాను కానీ నా ఫీలింగ్ ఎప్పుడు చెప్పలే. ఫీలింగ్ ఇన్ ద సెన్స్ ప్రేమ ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఏది తెలీదు. కానీ ఒకటి మట్టుకు నిజం, ప్రేమ మన చుట్టూనే ఉంటుంది. ఐ లవ్ దట్ innocent boy.
దట్ హిస్ లవ్. దట్స్ ఇట్. అతన్ని తలుచుకుంటే అప్పుడప్పుడు ఆ ఫోటో చూస్తే చల్లని గాలి చుట్టుముట్టినట్టుగా అనిపిస్తుంది. సీరియస్లీ ట్రూ లవ్. థ్యాంక్ యూ.